హలో వ్యూయర్స్, ఈరోజు శనగల మంచూరియన్ చేస్తున్నాను. కాబులి చనా ఓవర్ నైట్ నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఈ నానబెట్టిన శనగలు కుక్కర్లో వేసుకొని వాటర్ వేసుకుంటాం. 1 గ్లాస్ చాలు వాటర్ వేసి లిడ్ క్లోజ్ చేస్తాం. 4 విజిల్స్ రావాలి. మీకు మరీ మెత్తగా అవ్వకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. 4 విజిల్స్ రావాలి. 4 విజిల్స్ వచ్చాయి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇక ఈ విధంగా ఉడకాలి. మరీ మెత్తగా అవ్వకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఉడికింది. ఒకవేళ వాటర్ ఉంటే స్ట్రెయిన్ చేసుకోండి. వాటర్ లేకపోతే మీరు అలాగా కుక్కర్ నుంచి తీసుకునేక దీంట్లోని 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్, మైదా 2 స్పూన్స్, కార్న్ఫ్లోర్ 1 స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్, హాఫ్ స్పూన్ సోయా సాస్. ఇవన్నీ మిక్స్ చేసుకుంటాం. బాగా మిక్స్ అవ్వాలి. స్పూన్తో నవ్వకపోతే మీరు చేతితో చేసుకోవచ్చు. కడాయిలోని ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రై చేయాలి. ఈ శనగలు డీప్ ఫ్రై గురించి ఎంత అవసరం పడదో అంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకటి ఇలాగ వేసుకోవాలి. ఒకసారి ఇలా కలపాలి. బాగా క్రిప్సీగా వేగాలి. ఈ విధంగా వేగాలి. ఎందుకంటే ఈ కలర్ వచ్చింది, సోయా సాస్ వేసాం కదా, అందుకే ఈ సౌండ్ రావాలి మనకి. వేసినప్పుడు సౌండ్ అలా రావాలి. ఇదో చూడండి, చాలా క్రిప్సీగా ఉంటుంది. ఆ కడాయిలోనే ఆయిల్ తీసాను, ఫ్రై చేసిన ఆయిల్ తీసి కొంచెం ఆయిల్ ఉంచుకొని దాంట్లో జీలకర్ర, వెల్లుల్లిపాయ, అల్లం, అది ఫ్రై అయిపోయి అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటాం. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అవ్వాలి. 1/2 టీ చిల్లీ పౌడర్, సాల్టు మనం శనగల్లో వేసుకున్నాం కదా, ఇంకా తగ్గించేస్తాము. చాలా కొంచెం జీరా పౌడర్, ధనియా పౌడర్, పెప్పర్ పౌడరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి. ఒకసారి కలుపుకోండి. టర్మిక్ పౌడర్, 1 స్పూన్ చిల్లీ సాస్, అది రెడ్ చిల్లీ సాస్, 1/2 స్పూన్ వెనిగర్, సోయా సాస్, వెనిగర్ 2 స్పూన్స్, టమాటా కెచప్, 2 స్పూన్స్,
చిల్లీ సాస్. అది రెడ్ చిల్లీ సాస్, ఇది గ్రీన్ చిల్లీ సాస్. మిక్స్ చేసుకోండి. కార్న్ఫ్లోర్ స్పూనున్నర వేసుకోవాలి. ఇందులోని వాటర్ వేసుకొని లేకుండా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. వెంటనే మిక్స్ చేసుకోండి. కొంచెం ఇంకా బాగా చిక్కగా అయిపోయింది కదా. శనగలు ఈ విధంగా సౌండ్ రావాలి. అలాగా ఇప్పుడు ఈ విధంగా వేసుకొని లాస్ట్కి కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకోండి. గార్నిష్ చేసుకో, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటాం. ఈ విధంగా మాత్రం గ్రేవీగా అయిపోవాలి. ఇది కాబూలీ చనా మంచూరియన్ రెడీ అయిపోయింది. ఇలాగ గార్నిష్ అల్లం వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఈవినింగ్ స్నాక్స్ లాగా ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా టేస్టీ యమ్మీగా ఉంటుంది. ఒకవేళ నచ్చినట్టుగా అయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.